రోజు రోజుకి కాలేజ్కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. ఏంటో లేమ్మా, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పొద్దున్న ఇంట్లో అన్నం కూర ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టడానికి టైం సరిపోవట్లేదు. ఇక టిఫిన్లు ఏం చేస్తాం మావా? లంచ్ బాక్స్ టిఫిన్ రెండు చేయాలంటే అది కుదరని పని. ఆర్టీసీ ఎక్కి ఆటోలో కాలేజ్కి వచ్చి క్లాస్ రూమ్ లో ఆకలితో కూర్చుంటాం. బోర్డు మీద చెప్పే ఏం అర్థమైతుంది? ఒక్క ముక్క కూడా ఎక్కదు బ్రెయిన్ కి. క్యాంటీన్ లో టిఫిన్ చేయడానికి హెచ్ఓడిస్ పర్మిషన్ ఏంటి మావా? టిఫిన్ చేయడానికి పర్మిషన్ కావాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అసలు ఎందుకు మావా ఇన్ని రూల్స్? చూసారు, బ్రేక్ టైమ్ లో అయినా క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిందాం అనుకుంటే బ్లాక్ బయటకు కూడా ఎలా లేదు. ఒక్కసారి ఇవన్నీ ఆలోచిస్తే నేను కాలేజ్ లో ఉన్నానా జైల్లో ఉన్నానా అర్థం కాదు. ఎందుకు ఇంత రిస్ట్రిక్ట్ చేస్తారు స్టూడెంట్స్ ని? ప్రతి చిన్నదానికి రూల్స్ రిస్ట్రిక్షన్స్. సరే అటెండెన్స్ కావాలి, ఆల్మోస్ట్ అందరికి 18 years ఉంటాయి. వాళ్ళు ఆలోచించగలరు, వాళ్ళ పిల్లలేం కాదు కదా, వాళ్ళకి తెలుసు అటెండెన్స్ ఇంపార్టెంట్ అని. అలా అని చెప్పేసి తినకుండా హెల్త్ పాడు చేసుకోవాలా? ఏమి తినకుండా మైండ్ ఎలా వర్క్ అవుతుంది? అఫ్ కోర్స్ రూల్స్ ఉండాలి. రూల్స్ పేరుతో స్టూడెంట్స్ ని ఇంతలా ప్రెజర్ పెట్టాలా? అఫ్ కోర్స్ డిసిప్లిన్ లో పెట్టాలి, కానీ డిసిప్లిన్ పేరుతో ఇంతలా స్ట్రెస్ పెట్టాలా? టిఫిన్ చేసేటప్పుడు ఫ్యాకల్టీ వచ్చి వెళ్ళండి అని కాల్ చేస్తే అది తినే ప్లేట్ సగం వదిలిపెట్టి ఇంకా వెళ్ళటమే క్లాస్ కి. ఈ అన్వాంటెడ్ రూల్స్ అన్ని ఆలోచించి కాలేజ్కి వెళ్ళాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు మామ. మీ కాలేజ్ లో ఇలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? కామెంట్ చేయండి, ఫాలో చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్ గారికి షేర్ చేయండి.